వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మేకర్. ఇంటి ముందు పాలన, కంటి ముందు ప్రభుత్వం, లోక్ సత్తా నినాదమిది. కానీ తన కలల ప్రభుత్వాన్ని జనానికి అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. ప్రజలే ప్రభువులు, పాలకులు సేవకులే అని ఎంత చెప్పినా జనం వినలేదు. ప్రతి విషయంపై జేపీకి క్లారిటీ ఉంటుంది, కానీ జనంపై కమాండింగ్ ఉండదు. చాలా విషయాల్లో తన నిర్ణయాలను కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు, కానీ తెలంగాణ ఎస్సీ/ఎస్టీ వర్గీకరణ లాంటి అంశాలపై తప్పించుకుంటారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. పైగా వాస్తవానికి దూరంగా ఉంటారన్న కమెంట్స్ జేపీని ఎప్పుడూ వెంటాడుతున్నాయి. ఇష్యూ ఏదైనా జయప్రకాష్ నారాయణ్ లోతైన అధ్యయనం చేస్తారు. దానికి తగ్గట్టే పరిష్కార మార్గాల్ని చూపిస్తారు. కానీ అవినీతి భారతంలో ఆయన మాటలు వినేదెవరు? లోక్ సత్తా పార్టీ విషయంలో అదే జరిగింది. ప్రతి విషయంపై ఆయనకు క్లారిటీ ఉంటుంది, కానీ జనంపై కమాండింగ్ ఉండదు. అదే జేపీ స్ట్రాంగ్ వీక్ పాయింట్. సామాన్యుడి ఆవేదన కన్నా మేధావి మౌనం దేశానికి ప్రమాదం. ఈ డైలాగ్ జేపీ వంట పట్టించుకున్నట్టున్నారు. సామాన్యుడికి అన్యాయం జరుగుతుందని తాను ఫీల్ అయితే చాలు తన గళాన్ని వినిపిస్తారు. సోంపేట ఇష్యూ అయినా, రైళ్ల దుర్ఘటన అయినా, ఇష్యూ ఏదైనా డెప్త్కెళ్లి విశ్లేషిస్తారు, పరిష్కారాల్ని చూపిస్తారు. కానీ పాలకులే వాటిని అమలు చేయరు. ఎవడు తప్పు చేసినా సరే నిర్దాక్షిణ్యంగా, నిష్పాక్షికంగా శిక్షించే వ్యవస్థ ఉన్నది. ఖచ్చితంగా శిక్ష పడుతుంది, జైలుకెళ్తారు, ఆస్తులు పోతాయి అన్న విశ్వాసం కలిగించేటువంటి స్వతంత్ర ప్రతిపత్తి గల యంత్రాంగం కావాలి. ఇండిపెండెంట్ యాంటీ కరప్షన్ కమిషన్ కావాలి. దానికోసం పోరాటానికి ఇది సరైనది. ఎందుకంటే దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఆబాల గోపాలానికి అర్థమైపోయింది, వీళ్ళంతా దోచుకు తింటా ఉన్నారు, వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా. ఇంతటి మేధస్సున్న జయప్రకాష్ నారాయణ్ ఒక్క విషయంలో మాత్రం విలనయ్యారు. తెలంగాణపై ఆయన వైఖరి వివాదాలకు దారితీసింది. రాష్ట్రం విడిపోతే ప్రళయం రాదంటారు, తెలంగాణ వస్తే అద్భుతం జరగదంటారు, అసలు విడిపోకపోయినా నష్టం లేదంటారు. ఉద్యమ ప్రభావంతో 2 ప్రాంతాలు విడిపోయిన సందర్భంలో ఓ పార్టీ అధినేతగా ఆయన తన వైఖరి చెప్పకపోగా తప్పించుకునే ధోరణిలో మాట్లాడతారన్న విమర్శల్ని మూటగట్టుకున్నారు. జేపీలోని ఈ వైఖరినే తెలంగాణ వాదులు వ్యతిరేకించారు. ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. దానిపై ఇరిటేట్ అయిన జేపీ ఉద్యమం పేరుతో సభను స్తంభింపచేస్తున్నారని మండిపడ్డారు. కేసుల ఎత్తివేతపై తెలంగాణలో డిమాండ్లు ఊపందుకున్న టైంలో ఆయన స్పందించిన తీరు ఆగ్రహం తెప్పించింది. అందుకే అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్ నేతలు ఆయనపై చేయి చేసుకున్నారు. మొదట్నుంచి తెలంగాణపై జేపీది ఎస్కేపిజమే. సమైక్యవాదులకు అండగా ఆయన సీక్రెట్ నివేదికలిచ్చారన్న వాదనలు ఉన్నాయి. అంతేకాదు, కాంగ్రెస్కు కోవర్ట్లా పనిచేస్తున్నారన్న ఆరోపణల్ని మూటగట్టుకున్నారు. అందులో వాస్తవమెంతో గాని ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు ఆయనకున్న పేరు రాజకీయాల్లోకొచ్చాక పూర్తిగా డ్యామేజ్ అయిందన్నది వాస్తవం. ఇదొక్కటే కాదు, వాస్తవాలకు దూరంగా ఆయన పార్టీ సాగుతుందన్న విమర్శల్ని మూటగట్టుకున్నారు. లోక్ సత్తా అంటే జేపీ, జేపీ అంటే లోక్ సత్తా. పార్టీలో ఆయన పేరు తప్ప సెకండ్, థర్డ్ గ్రేడ్ అంటూ ఏ లీడరూ లేడు. ఎవరి పేర్లు బయటకు తెలియవు. సమస్యను అధ్యయనం చేస్తారు తప్ప ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలన్న క్లారిటీ ఉండదనే ఆరోపణలున్నాయి. ఎంతసేపు మేధోమదనమే చేస్తారు తప్ప మాస్ని అట్రాక్ట్ చేయడం జేపీకి సాధ్యం కాదని తేలిపోయింది. స్వాతంత్ర్యం రాకముందు నుంచి మన రాజకీయ వ్యవస్థలో మార్పులు రాలేదు. మాస్ లీడర్లకు తప్ప మేధస్సుకు పట్టం కట్టరని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. దాని నుంచి బయటపడాల్సిన లోక్ సత్తా పార్టీ అసలు జనానికి రీచ్ అయ్యే కార్యక్రమాలు చేపట్టకపోవడం మైనస్ అంటారు రాజకీయ మేధావులు.
అధికారాన్ని జనం చేతుల్లోకి పెట్టాలని చెప్పంటే రాజ్యాంగబద్ధంగా జాతీయ స్థాయిలో పటిష్టమైన ఏర్పాట్లు కావాలి. అధికారంతో పాటు జవాబుదారితనాన్ని ఇస్తూ అధికారాన్ని జనం చేతుల్లో పెట్టడం కోసం ఈ 3 అంశాల కోసం జాతీయ స్థాయిలో ఒక గట్టి ప్రయత్నానికి పునాదులు వేస్తున్నాం. మేము మరోసారి అందరినీ కోరేది, చాలా వినమ్రంగా కోరేది, ఇది లోక్సత్తా సొంత పోరాటం కాదు. న్యూస్ మేకర్ జేపీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ టు న్యూస్ మేకర్. అన్నా హజారే అవినీతిపై పోరాటం చేస్తున్నారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా శిక్షించే విధంగా లోక్పాల్ బిల్లు తీసుకురాలని పట్టుబడుతున్నారు. గాంధేయ మార్గంలో ఉద్యమించిన ప్రభుత్వాలు కదలకపోవడంతో పార్టీ పెట్టి రాజకీయ పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 16 ఏళ్ల కిందట సరిగ్గా అలాగే ఓ వ్యక్తి ఉన్నత ఉద్యోగాన్ని కాదనుకొని స్వచ్ఛంద సంస్థ ద్వారా అవినీతి పోరాటాన్ని ప్రారంభించారు. ఉద్యమం మొదలుపెట్టి రాజకీయ పార్టీ నాయకుడిగా అవతరించారు. లక్ష్య సాధనలో ఎంతవరకు సఫలమయ్యారో తెలియదు, కానీ ఇప్పటికీ నమ్మిన మార్గంలోనే పయనిస్తున్నారు. ఆయనే అందరూ జేపీగా పిలుచుకునే లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్. పారదర్శకమైన పాలన, జవాబుదారీతనం ప్రభుత్వానికి ఉండాల్సిన కనీస లక్షణాలనే జేపీ రాష్ట్రంలో ఒక ప్యారలల్ ఫోర్స్. హజారే రాజకీయ మలుపును స్వాగతించడమే కాకుండా కలిసి పయనిద్దామంటున్న ఈ డిఫరెంట్ లీడర్ ఈ వారం V6 న్యూస్ మేకర్. సమాజాన్ని మార్చాలన్న ఆలోచన, కుళ్ళిపోయిన రాజకీయాలను చూసి రగిలిన ఆవేశం, ఈ రెండిటి నుంచి పుట్టిన కసి లోక్సత్తా ఉద్యమం. దాదాపు 10 ఏళ్ల పాటు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన చరిత్ర లోక్సత్తా మూమెంట్ది. స్వచ్ఛంద సంస్థగా జనాన్ని చైతన్యవంతం చేసే కృషి ఎన్నాళ్ళు సాగాలి? రాజకీయాల్లో మార్పు కోసం తనే బరిలోకి దిగితే? ఇదే ఆలోచనతో లోక్సత్తా పార్టీతో ముందుకొచ్చారు జేపీ. ఐఏఎస్ అధికారిగా ఉన్నత పదవులను అందుకున్న జేపీ తన పదవికి రాజీనామా చేసి మరీ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. తర్వాత దాన్నే పార్టీగా మార్చేశారు. MBBS చదివిన జ్ఞానం, డాక్టర్గా పనిచేసిన అనుభవం, సివిల్స్లో సత్తా చాటిన వైనం, అడ్మినిస్ట్రేటర్గా అపారమైన అనుభవం, దేశవ్యాప్త గుర్తింపు, టోటల్గా ఆయన ఓ విజ్ఞాన గని. లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ బయోగ్రఫీని బ్రీఫ్గా చెబితే ఇంతే. దేశ భవిష్యత్తు మార్చేందుకు చేపట్టాల్సిన ఎన్నో కార్యక్రమాల్ని స్టడీ చేశారాయన. పాలకుల స్వార్థంతో అది సాధ్యం కాలేదు. సమాజాన్ని మార్చేయాలనుకుని రాజకీయాల్లోకొచ్చారు. కానీ రాజకీయ క్రీడలో తన పార్టీ వాళ్లంతా డమ్మీలుగా మారారు. ఆయన మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. కుళ్ళిన రాజకీయాలతో, స్వార్థ నేతలతో ఆయన కలలన్నీ కల్లలైపోయాయి. పంతొమ్మిది 1996 వరకు జయప్రకాష్ నారాయణ్ ఐఏఎస్గా వివిధ హోదాల్లో పనిచేశారు. సీఎంతో పాటు గవర్నర్కు సెక్రటరీగా పనిచేసిన అనుభవం. ఐఏఎస్గా అపార జ్ఞానాన్ని సంపాదించిన ఆయనకు సమాజం గురించి ఆందోళన కలిగింది. మనుషులుగా బతుకుతున్న మనం ముందు తరాలకు ఏం చేయగలమన్న భయం కళ్ల ముందు కనిపించింది. ఆ ఆలోచనతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారాయన. అంతే, తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. లోక్సత్తా ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్నారు. లోక్సత్తా ద్వారా మేధావులు, విద్యావేత్తల సహకారంతో అక్రమార్కుల భరతం పట్టారు. (2001, 2004లో రాజకీయాల్లో నేర చరిత్ర కలిగిన నేతల బండారాన్ని బయటపెట్టడం అప్పట్లో సంచలనం. రుజువులతో సహా నేతల లీలల్ని లీక్ చేయడం రాజకీయ దుమారాన్ని రేపింది. ప్రభుత్వ, ప్రతిపక్షాల్లో ఉన్న 51 మంది నేతల లిస్టు రిలీజ్ చేయడం సంచలనం సృష్టించింది. నేర చరిత్ర కలిగిన నాయకులకు ఓట్లేయొద్దని పిలుపునిచ్చారు జేపీ. దానికి జనం బాగానే స్పందించారు.
ఇండియాలో పాలిటిక్స్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఓటు కోసం నోట్లు కుమ్మరించడం, సారా పోయించడం నేతలకు అలవాటే. దాన్ని కంట్రోల్ చేసేందుకు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు జేపీ. ఓటు హక్కు వినియోగించుకోకపోతే జరిగే నష్టాల్ని తెలియచేసి ఓటర్లను చైతన్యవంతం చేయడంలో సక్సెస్ అయ్యారాయన. ఇవన్నీ లోక్ సత్తా స్వచ్ఛంద సంస్థగా ఉన్నప్పుడు జేపీ సాధించిన ఘనతలు. బ్యాచ్లో ఐఏఎస్ అయిన జేపీ మొదట్లో విశాఖ జాయింట్ కలెక్టర్గా, తరువాత ప్రకాశం, గోదావరి జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు. కలెక్టర్గా వ్యవసాయం, నీటిపారుదల, యూత్ రిహాబిలిటేషన్తో పాటు ఐటీ సెక్టార్ కోసం చాలా సంస్కరణలు చేశారు. ఆయన నైపుణ్యాన్ని గుర్తించిన నాటి సీఎం ఎన్టీఆర్ తన సెక్రటరీగా నియమించుకున్నారు. కలెక్టర్గా పనిచేసిన సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు చాలా ట్రై చేశారు జేపీ. ఏ కష్టం వచ్చినా చెప్పుకునేందుకు అర్ధరాత్రి తలుపు తట్టండని పిలుపునిచ్చిన గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఆయన. తన హయాంలో ఫాస్ట్ జస్టిస్ ని అమలు చేశారు. కొందరి నుంచి విమర్శలు ఎదురైనా మెజార్టీ జనం ఆయన డైనమిజాన్ని మెచ్చుకున్నారు. ఐఏఎస్ అంటే ఎలా ఉండాలో జేపీని చూపించేవాళ్లు. సామాజికమైన విషయాల గురించి కూడా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మిత్రులతోని, సన్నిహితులతోని, లేకపోతే అదే సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తులతో మాట్లాడే అవకాశం గురించి అది ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ రోజుల నుంచే కొద్దిగా ఈ ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం, వాటి గురించి సరైన నిర్ణయం తీసుకుందామనే తపన ఆయనలో కనిపించేది. జయప్రకాష్ నారాయణ గారు మాకు కలెక్టర్గా చేసిన కాలంలో వారి దగ్గర నేను పనిచేశాను. వారు ప్రజలకి సంబంధించిన పనులు అతి త్వరలో, అతి తక్కువ కాలంలో ఎక్కువ సహాయం చేసే పద్ధతులు ఏంటి అనే దానికి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. నీతి నిజాయితీ అనే దాని మీద కూడా వారు ఒక దృఢమైన అభిప్రాయం ఉంది. చాలా ఏళ్ల పాటు మన రాష్ట్రంలో పనిచేసిన జేపీ తర్వాత సెంట్రల్కు మారిపోయారు. కీలకమైన శాఖల్లో తన సత్తా చాటారు. 1996లో ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన 2006లో పార్టీ పెట్టే వరకు ఆయన సేవల్ని భారత ప్రభుత్వం ఉపయోగించుకుంది. నేషనల్ విజిలెన్స్ అడ్వైజరీ కౌన్సిల్లో సభ్యుడిగా, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభుత్వంలో అధికారి హోదాలో పనిచేసిన, ఉద్యమంలో జాతిని జాగృతం చేసిన ప్రతి అడుగులోనూ జేపీ మార్క్ స్పష్టంగా కనిపించింది. దాదాపు 25 ఏళ్ల పాటు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగారు జేపీ. కానీ పార్టీ పెట్టాక ఆయన ప్రతిష్ట మసకబారిందనే చెప్పాలి. ఒక్క గుక్కెడు నీళ్లు రాకుండా, దోసెడు మన్ను తీయకుండా ఇప్పటికే 1100 కోట్ల రూపాయలు, బహుశా ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, కాంట్రాక్టులకు ఇచ్చేశారు. అధ్యక్ష, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మొత్తానికి ఇప్పటిదాకా ఖర్చు అయింది 800 కోట్ల రూపాయలు. అధ్యక్ష, తెలంగాణ పేరు చెప్పి, రాయలసీమ పేరు చెప్పి ఆ ప్రజల్ని మోసం చేస్తున్నాం. నేను ప్రభుత్వాన్ని కోరేది అధ్యక్ష, అసంబద్ధమైన పథకాలను చేపట్టి ఒక విద్యుత్తు కోసమే ఈ 1,00,000 కోట్లు కాకుండా మళ్ళీ విద్యుత్ ప్రాజెక్టుల కోసమే మరో 5 కోట్ల రూపాయలు మెగావాట్కి, అంటే 35,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు, మరొక 15,000 కోట్ల రూపాయలు ఎవాక్యుయేషన్కి, అంటే అధ్యక్ష ఇంకొక 55,000-60,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులకు కావాల్సిన విద్యుత్కే అవుతుంది క్యాపిటల్ కాస్ట్. గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్నారు. గాంధీ కాలేకపోయారు. పార్టీ పెట్టి రాజకీయాల్ని ప్రక్షాళన చేయాలనుకున్నారు. ప్రభావం చూపించలేకపోయారు. అవినీతి నిర్మూలనే ధ్యేయమన్నారు. దానికి కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఏ సబ్జెక్ట్ పైనైనా డీటెయిల్గా మాట్లాడగలరు గాని సమస్యల నుంచి ఎస్కేప్ అవుతారన్నది ఆయనపై ఉన్న మరో ఆరోపణ. ఐఏఎస్గా పనిచేసి అపారమైన జ్ఞానం సంపాదించారు గాని సామాన్యులకు అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోయారు. అడ్మినిస్ట్రేటర్గా ఆకట్టుకున్న, లీడర్గా రాణించలేకపోయారు. అసలు జేపీ పాలిటిక్స్లో ఎందుకు ఫెయిల్ అయ్యారు? అనుకున్నది ఎందుకు సాధించలేకపోయారు? 2006 లోక్సత్తా ఉద్యమం పార్టీగా మారిన సంవత్సరం. అవినీతిపై అలుపెరగని పోరాటం చేసిన జయప్రకాష్ నారాయణ్ పార్టీ పెట్టడాన్ని అన్ని వర్గాలు స్వాగతించాయి. క్లీన్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్ అన్న ఎజెండాతో ముందుకొచ్చారు. పార్టీతో పాటే మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇంటి ముందుకు ప్రభుత్వం, కంటి ముందుకు పాలన అన్న నినాదంతో వచ్చారు. జేపీ కలలుగన్న సమాజం ఎలా ఉంటుందో అందులో చూపించారు.
జిల్లాకో కోర్ట్, ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజధానికి రాకుండానే మండలాల్లో పనైపోయేలా రెవెన్యూ వ్యవస్థ, ఇలా చెప్పుకుంటూ పోతే మేనిఫెస్టోలో ఎన్నో లక్ష్యాలు, వాటి సాధ్యాసాధ్యాల్ని కూడా అందులో చర్చించారు. రెండు 2008 లోక్సత్తా పార్టీ ఫస్ట్ టైం ఎన్నికల్లో బరిలోకి దిగిన సంవత్సరం. ఖైరతాబాద్, తెర్లాన్తో పాటు మరో 2 స్థానాల్లో పోటీ చేసిందా పార్టీ. వారసత్వ రాజకీయాల్ని ప్రోత్సహించమంటూ బరిలోకి దిగిన ఆ ఎన్నికల్లో 2 చోట్ల సెకండ్ ప్లేస్ను సొంతం చేసుకుంది. దాదాపు 10% ఓట్లతో లోక్సత్తా సత్తా చాటింది. సభలు సమావేశాలకు దూరమన్నారు. మిగతా పార్టీల ఎన్నికల వ్యయాన్ని జనంపై రుద్దలేమన్నారు. కానీ తన మేనిఫెస్టోని జనానికి అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. ఏడాది పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్లు తిరిగారు. జేపీ సత్తాను నమ్మి చాలామంది మేధావులు, విద్యాధికులు, యువకులు ఆయన వెంట నడిచారు. ఆర్భాటాలు లేకుండానే ప్రచారం చేశారు. అక్రమాలకు దూరంగా సీక్రెట్ బ్యాలెట్తో అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. బూత్ స్థాయి నుంచి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశారు. ఎన్నికల్లో కొత్త పార్టీ ఒకటి పోటీ పడుతోందన్న సంగతి జనానికి తెలిసేలా చేశారు. రెండు 2009 జనరల్ ఎలక్షన్స్. రాష్ట్రంలో 2 కొత్త పార్టీలు బరిలోకి దిగిన ఎన్నికలవి. కాంగ్రెస్, టీడీపీతో పాటు పీఆర్పీ, లోక్సత్తా సత్తా చాటేందుకు బరిలోకి దిగాయి. లోక్సత్తా 230కి పైగా అసెంబ్లీ, 33 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ప్రభుత్వ ప్రతిపక్షాల మేనిఫెస్టోల్ని తూర్పారాబట్టారు జేపీ. ఆల్ ఫ్రీ పథకాల్ని ఏకి పారేశారు. ఎన్నికల కోసం ఓటర్లను బిచ్చగాళ్లుగా మార్చేస్తున్నారని విమర్శించారు. ఓటుకు నోటు అమ్ముకోవద్దని ఎంత చెప్పినా ఓటర్లు వినిపించుకోలేదు. కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారు. టీడీపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. రెండు 230కి పైగా అసెంబ్లీ స్థానంలో పోటీ పడితే కూకట్పల్లిలో మాత్రం జేపీ గెలిచారు. ప్రజాస్వామ్యంపై నమ్మకమున్నవాళ్లు జేపీ గెలుపును తమ గెలుపుగా భావించారు. రూరల్లో లోక్సత్తా సత్తా చాటలేకపోయింది. కానీ అర్బన్ ఏరియాలో మాత్రం ఓట్లను బాగానే చీల్చగలిగింది. 100 మైళ్ల దూరమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఆ ఉత్సాహంతోనే అసెంబ్లీలో గళమెత్తారు జేపీ. అవసరమైన ప్రతిసారి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల్ని కడిగి పారేస్తూనే వచ్చారు. ఎంతసేపటికి పాత విధానాలు, పాత మాటలు తప్ప ఈ దేశ అవసరాలు, ఈ జాతి అవసరాలు, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల అవసరాలని పట్టించుకునే శక్తి లేనటువంటి దురవస్థను మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికీ ఢిల్లీ లెవెల్లో మంత్రాంగం నడపగల కెపాసిటీ జేపీ సొంతం. ప్రధానమంత్రికి సలహాలిచ్చే రేంజ్ ఆయనది. కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైనప్పుడు ఆయన్ని ఢిల్లీకి పిలిపిస్తుందంటే ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. న్యూస్ మేకర్ జేపీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్.